అల్లుడు గారు చెప్పండి అత్త. మీరు వచ్చి నెల రోజులు అవుతుంది, ఇంకింటికి వెళ్ళరా? అత్త ఏం మాట్లాడుతున్నావు? నేను మీ ఇంట్లో ఉండకూడదా? ఉండొచ్చు అల్లుడు, కానీ ఇన్ని రోజులు ఉండకూడదు. ఇన్ని రోజులు మీ కూతురు కూడా మా ఇంట్లోనే ఉండింది కదా అత్త. నేనేమన్నా అన్నానా? అదేంటి అల్లుడు, అది వాళ్ళ అత్తగారి ఇల్లు. ఇది మాత్రం మా తాతోళ్ళ ఇల్లా? ఇది కూడా మా అత్తగారి ఇల్లేగా. ఎక్స్క్యూస్ మీ, మీరేంటి పగలు కనిపిస్తున్నారు? వాట్? అంటే చందమామ రాత్రే కనిపిస్తుంది కదా. ఏమైందండి ఎలా ఉన్నారు? ఏం లేదే, ఖర్చులన్నీ ఒకేసారి వస్తేను బాధగా ఉంది. నిన్న బైక్ ఆగిపోయిందని రిపేర్ కి ఇచ్చా. వాడు ఏకంగా 4000 రూపాయల బిల్లు చేతిలో పెట్టాడు. హౌస్ రెంట్, ఈఎంఐ, కరెంట్ బిల్లు ఇవన్నీ తలుచుకుంటేనే బాధగా ఉంది. సర్లే ఇవన్నీ పక్కన పెట్టు, రేపు నీ బర్త్డే కదా, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు, తీసుకొస్తా. వద్దండి, మీరు ఇన్ని ఖర్చులు పెట్టుకుని నాకు గిఫ్ట్ ఎలా తీసేయగలరు? వద్దండి. ఇదేగా మీరు వినాలనుకుంటుంది? 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నా పుట్టినరోజు వస్తే చాలు ఏదో స్టోరీ చెప్పి తప్పించుకుంటున్నావు. ఈసారి కానీ గిఫ్ట్ తేలేదని బండకేసి బాధేస్తా. సురేష్, చందమామ ఎక్కడుంది చెప్పు. ఒకటి ఆకాశంలో ఉంది, ఒకటి నా పక్కనే నవ్వుతూ ఉంది. నిజమా? ఏమండి, చందమామ ఎక్కడుంది? అక్కడ ఆకాశంలో కనిపిస్తున్నది ఏంది? మీ నాయన లైట్ ఎత్తుకొని పట్టుకోన్నాడా? చందమామ ఎక్కడుంది అంట. తాగక ఎంత చెప్పినా నా మాట నువ్వు. ఇప్పుడేమో రోజు తాగి నా తలకాయ తింటున్నావు. నేను ఎంత తాగినా పర్ఫెక్ట్గా బండి నడుపుతా, నువ్వు నాకు చెప్పకు. అవునా? అయితే ముందుకు అని మరి ఇంటికి పోదాం. కళ్ళు కనబడతలేవా నీకు? ఆడ అంత పెద్ద బండరాయి పట్టుకొని పోయి దాన్ని గుద్దాలా? హలో, డాక్టర్ గారండి? మా వైఫ్ని కుక్క కరిచింది. వైఫ్కి ఏం కాలేదు, కుక్కని అంత పిచ్చి పిచ్చి చేస్తుంది. రోజు ఎందుకు అంత తాగేస్తున్నా? అంతా పిల్లను మర్చిపోవడం కోసమేరా మామ. ఇంతకీ ఎవర్రా పిల్ల? తాగి తాగి ఆ పిల్ల ఎవరో మర్చిపోయాను మామ. పెళ్ళైన తర్వాత ఆనందంగా ఉండడానికి ఒక సీక్రెట్ ఉంది. ఏంటండి అది? చెప్పాగా సీక్రెట్ అని, ఎవరికి తెలియదు. ఏం బాబు ఈ మధ్య అస్సలు రావట్లేదు? ఇంతకు ముందే మీ గర్ల్ ఫ్రెండ్ రోజు పూలు తీసుకోబోయేవాడి. నిజమేక, కానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అదేంటి బాబు, పెళ్ళైనాకే కదా ఎక్కువ పూలు తీసుకునేది. తీసుకోవచ్చు, కానీ వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలిగా. పోరా నా బట్ట. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? మేడం, మేము జనాభా లెక్కల కోసం వచ్చాము. మీ వయసు ఎంత మేడం? 16 సంవత్సరాలే. 16? అలా అనిపించడం లేదే. కళ్ళు తుప్పయా? ఏంటి మేడం మీ కోడలో మరి 16 సంవత్సరాలు అంటుంది? అదంతే బాబు, పెళ్లి ముందు 16 సంవత్సరాలే చెప్పింది. పెళ్లి 6 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 16 చెప్తుంది. అవునా? మరి మీ వయసు ఎంత మేడం? 24. 24? మరి 24 ఏంటి మేడం? కళ్ళు దుబ్బాయా? ఏంటమ్మా మీ ఇంట్లో వాళ్ళు ఇంత ఘోరంగా ఉన్నారు? ఇంతకీ మీ వయసు ఎంతమ్మా? 31. 31 కాదు, 25. నైనా ఈ ఫోన్ లో ఈడోలు రావట్లే, ఫోన్ కూడా పోవట్లేదు చూడా. ఏరోప్లేన్ మోడ్? జాగ్రత్త కదమ్మా పెట్టుకునేది. ఏరోప్లేన్ మోడ్ లో పడిపోయింది. పో, ఇంక పని చేయదు. ఇంక పని చేయదా? సెట్ చేద్దాంలే, మా ఫ్రెండ్ ఎవరో తక్కువకే చేస్తాడు. ఎలాగోలా చేయించరా. అరే నేను ఒక నెంబర్ చెప్తాను, ఏరోప్లేన్ మోడ్ లో పడిపోయింది, అర్జెంట్ గా తీసేయాలా. ఎంత అవుద్ది? 2000 చూసి చేయరా. కొంచెం తగ్గించమని చెప్పు. 1500? ఎన్ని పనులు ఉన్నా అర్జెంట్ గా చేయాలరా. ఇప్పుడే నీకు ఫోన్ పే కొడుతున్నా. సెట్ చేస్తున్నాళ్ళేమా, 1500 తీసుకో. ఇదో సెట్ చేసినాళ్ళేమా, గాలికి జాగ్రత్తగా పెట్టుకో. సరే నాయనా. నైట్ కి సెట్. అవునే, పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలుండగా అరుంధతి మాత్రమే ఎందుకు చూపిస్తారు? మిగతావి మేం చూపిస్తాంగా. అందరూ 30 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, నా పొట్ట లైట్ గా వస్తుంది, రన్నింగ్ ఇన్నింగ్ చేయొచ్చు కదా అని చెప్పినారు. గ్రౌండ్ లోకి వచ్చి ఇప్పుడే ఒక రౌండ్ వేసిన, చెమటలంతా గొప్పసేసినాయి. 2వ రౌండ్ వేసానా, కాళ్ళన్నీ పట్టేసినట్టు అయిపోయింది. 3వ రౌండ్ వేసిన, నా గుండె చెప్పింది నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా అని చెప్పింది. వయసు పిల్ల ఇంకా పరిగిలేం. అరే రేపు సంబంధాలకు పోతున్నాము. వాళ్ళు ఎకరా ఇస్తానంటే నువ్వు 4 ఎకరాలు అడుగు. వాళ్ళు 20 సవర్లు పెడతానంటే నువ్వు 30 సవర్లు అడుగు. వాళ్ళు బైక్ ఇస్తానంటే నువ్వు కారు అడుగు. వాళ్ళు నాకు అంత అర్థం అయిపోయింది. రేపు వాళ్ళు పిల్లలు ఇస్తా అంటారు, కానీ నేను పిల్ల తల్లిని అడుగుతా. సంతు, నీకు ఫోన్ వస్తుందిరా. కట్ చేయి.
బాబయ్య 2 రోజులుగా ఆకలేస్తుంది బాబయ్య, ఒక్క మెతుకు కూడా తెలియదు బాబయ్య, ఒక్క 10 రూపాయలు ఉంటాయి బాబయ్య. 500 చేంజ్ ఉందా? ఉంది బాబయ్య. మరి దాంతో తిను, నన్ను ఎందుకు అడగడం? ఈ రోజు కూడా తాగేసి వచ్చావా? ఇక మానవా నువ్వు? తాగద్దు అని చెప్పి 3 సంవత్సరాలే కదా అయింది. పై స్టేజ్ నుంచి కింద స్టేజ్ కి రావాలిగా, కొంచెం టైం పట్టుద్ది. స్టేజెస్ అవునే, ఫుల్ స్టేజ్ నుంచి హాఫ్ కి, హాఫ్ నుంచి క్వార్టర్ కి, క్వార్టర్ నుంచి 90 కి, 90 నుంచి నిల్లుకి రావాలంటే టైం పడుతుంది. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నావు? ఫుల్ స్టేజ్ లో. మామ ఒక 2 లక్షలు కావాలరా. 2 లక్షలు చాలా? చాలు మామ. దానికి ఎందుకు మొహమాట పడుతున్నావు? ఉండి తెస్తా, తీసుకో. ఇన్ని రోజులు నేను పొరంబోకు నా కొడుకు అనుకున్నాను మామ, నువ్వు ఇంత మంచోడు అని తెలియదు మామ. దాన్ని ఏముందిలే మామ, తీసుకో. నువ్వు సూపర్ 2 లక్షలు బాగా రుద్దుగా. ఓటు వీనికి వేయాలనా వానికి వేయాలనా ఏం అర్థమైతలేదు. ఓ పిల్లగా ఎక్కడ పోతున్నావు? సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఓటేనికే పోతున్నా. ఇప్పుడు పోయి ఏం చేస్తావు? ఓట్లు అయిపోయినాయి, కౌంటింగ్ కూడా అయిపోయింది. ఆరే వీని అవ్వ, రాత్రి వీడు వాడు ఇద్దరు ఇచ్చిన మందు దాగి నిశల లేటుగా లేచినట్లున్నా. సార్, నా పెళ్లి టైంకి ఎట్టయినా కానీ నాకు 6 ప్యాక్ వచ్చేటట్టు చూడండి సార్. 20 ఏళ్ళుగా మెయింటైన్ చేస్తున్నా ఈ జిమ్. నీలాంటి వాడికి 6 ప్యాక్ తెప్పించడం పెద్ద పనే కాదు నాకు. ఇంతకీ ఎప్పుడు నీ పెళ్లి? ఈరోజు సాయంత్రమే. రాత్రి పాలకోవ తెచ్చినా కదా, కొంచెం తీసుకురా. నీ ఆరోగ్యం కోసం నేను తినాల్సి వచ్చింది ఆ పాలకోవ. నా ఆరోగ్యం కోసం నువ్వు పాలకోవ తినేదేంది? మొన్న నువ్వేమన్నావు, స్వీట్లు ఎక్కువ తిని పొట్ట వస్తుంది, నేను డైట్ చేయాలన్నావు కదా, అందుకని నేను తిన్నా. ఏంది కేజీ ఒకదానే తిన్నావా? నీ ఆరోగ్యానికంటే కేజీ పాలకోవ నాకేం ఎక్కువ కాదు.